హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. ఈరోజు మన క్లాసెస్లో భాగంగా స్లోప్ ఆఫ్ ద లైన్ ఎలా కనుక్కుంటాము కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు అనేది చూద్దాము. ఇక్కడ మనం స్లోప్ ఆఫ్ ది లైన్లో మీరు చూస్తే ఇది x1 y1 కోఆర్డినేట్ అనుకోవచ్చు, ఇది x2 y2 అనే కోఆర్డినేట్ అనుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములా అనేది మనకు తెలిసి ఉండాలి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు డినోటెడ్ బై m. ఫార్ములా ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ మీరు చూసుకుంటే కోఆర్డినేట్ y2 వచ్చేసి మనకి 7 ఉంది, సో 7. y1 వచ్చేసి మనకి 3 ఉంది, సో 3. ఇక్కడ x2 వచ్చేసి మనకి 5 ఉంది, x2 వచ్చేసి మనకి ఇక్కడ 5 ఉంది, అండ్ x1 వచ్చేసి మనకి 2 ఉంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 4/3. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 4/3. చాలా ఈజీ కాన్సెప్ట్, బట్ మిస్టేక్స్ చేయొద్దు. ఇక్కడ x1 y1 అనే ప్లేస్లో x1 x2 అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో రిమెంబర్ xy కోఆర్డినేట్స్కి xy మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మీ స్లోప్ అనేది అర్థమై ఉంటే ఈ స్లోప్ ఆఫ్ ది లైన్ దానికి మీరు ఆన్సర్ అనేది కామెంట్లో తెలియజేయండి. కామెంట్ యువర్ ఆన్సర్ బిలో.